వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. వినుకొండలో చోరీ కేసులో ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 139 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ కేసును ఛేదించామని సిఐ శోభన్ బాబు తెలిపారు. వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెంలో గత నెల 31న రైతు రాయిన మస్తాన్ ఇంట్లో బంగారం ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారాన్ని రికవరీ చేశారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన వినుకొండ పట్టణ ఎస్ఐలు సమీర్ బాషా, స్వర్ణలతతో పాటు పోలీస్ సిబ్బందిని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అభినందించారు. ఈ నెల అంటే ఆగస్టు 1వ తేదీ వినుకొండ మండలంలో అందుగుల కొత్తపాలెం అనే విలేజ్లో దొంగతనం జరిగింది. ఆ ఇంటి ఓనరు రాయని మస్తానయ్య. ఈయన వాళ్ళంతా నైట్ డాబా మీద నిద్రపోవడం జరుగుతుంది. ఇంటికి లాగేసి పొద్దున్న లేచి చూసుకునేసరికి ఇంటి యొక్క తలుపు పగలగొట్టి ఆ బీరువాలో ఉన్న సుమారు 16.5 సవర్ల బంగారు ఆభరణాలు కొంత నగదు దొంగతనానికి గురికావడం జరుగుతుంది. దీని మీద మనకు 2వ తేదీ మస్తాన్ కుటుంబ సభ్యులంతా ఏం పోయిందని చూసుకొని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని కేసు ఎస్ఐ స్వర్ణలత గారు కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. తర్వాత మొత్తం విచారణలో చూస్తే చాలా భారీగా సుమారు 12.5 లక్ష విలువైన బంగారు ఆభరణాలు చోరీ. దీని మీద ఒక స్పెషల్ టీమ్గా సమీర్ బాషా ఎస్ఐని వాళ్ళ టీం మొత్తం వినుకొండ సిబ్బంది మొత్తం కూడా టీమ్గా ఎస్ఐ స్వర్ణలత వీళ్ళందరూ కలిసి ఒక టీం లాగా దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. క్లూస్ టీం కూడా ఈ సీనాబాబుని విజిట్ చేసింది. దీంట్లో ఒక పాత నేరస్తుడు పెద్ద సముద్రాలని పాత నేరసితను యాక్చువల్గా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం అయితే వీళ్ళు సంచార జాతిగా పూసలు అమ్ముకుంటూ వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. దాంట్లో భాగంగా అతని యొక్క ఏలు ముద్ర టాలీ కావడం. అప్పటి నుంచి ఇతని కోసం సముద్రాల గురించి ఈ టీమ్స్ చాలా కష్టపడి చేయడం జరిగింది. దీనిలో భాగంగా సిసిఎస్ పల్నాడు వారి సహకారంతో ఈ కేసును వాళ్ళు పట్టుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి 100% రికవరీ, మొత్తం ఏదైతే నగలు అన్ని బంగారం ఉన్నాయో ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. సుమారుగా 12.5 లక్ష విలువైనవి. దీంట్లో కష్టపడినటువంటి ఎస్ఐ సమీర్ బాషా అండ్ స్వర్ణలత వాళ్ళ టీం మొత్తం కూడా ఇప్పుడు బాగా అంటే వాళ్ళ అభినందించడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన ఎస్పీ గారి మన పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. అందుకోసం ఇవన్నీ కూడా ఎస్పీ గారితో కూడా షేర్ చేసి వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం.